ప్రేమ, ద్వేషం, పగ, కోపం, అసూయ, బాధ, సంతోషం, కామం. ఈ భావాలు అన్నింటి కలయికే జీవితం. ఈ జీవితం కొందరికి తీపి గుర్తులు మిగిలిస్తే మరికొందరు చేదు అనుభవాలను చవి చూపిస్తుంది. ఇలా ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ఇలాంటి కథలే రాస్తే పుస్తకాలు, తీస్తే సినిమాలు, సాగరిస్తే సీరియళ్ళు, బట్ కట్ చేస్తే షార్ట్ ఫిల్మ్లు అవుతాయి. రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలో మన కథ ఇలా మొదలైంది. రే, చాలా భయం వేస్తుందిరా. ఏం కాదు మా అంత సర్దుకుంటుంది. ఏమోరా, ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుందిరా. ఈ బాధ ఏంటో తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్ళక తప్పదు. ఏంటి, గర్ల్ ఫ్రెండ్తో అనుకుంటున్నారా? అంత లేదు మనోడికి, వాళ్ళ అమ్మండి. సరేనమ్మా, తర్వాత కాల్ చేస్తా. సరేనా, బాయ్. మాము పెగ్గేస్తావా? తెలుసు కదరా, నాకొద్దు, నువ్వు కానీ. లాస్ట్ పెగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అని ఎవరన్నారో ఎందుకన్నారో కానీ ఆ రోజు మనోడికి రానే వచ్చింది. కుక్కకి బిస్కెట్ లాగా మనోడికి చాక్లెట్ లాంటి అమ్మాయి తగిలింది. అక్కడ మొదలైంది. మీట్ అవుదామన్నా ఎక్కడ? రౌండ్ పార్క్. ఏ టైంకి? యా, 11 o'clock. 3కి అయితే ఓకే, నాకు టైంకి వచ్చే. సరే అయితే ఓకే. షూర్. హాయ్. హాయ్. కూర్చో.
ఏదో చెప్తా అన్నా? 1 minute. కళ్ళు మూసుకో ఏ? చెప్తా. కళ్ళు మూసుకో. హ్మ్. Open your eyes. ఇక మొదలైంది ప్రేమ కథా చిత్రం. అదేంటో ఈ జనాలకి ప్రేమలో పడితే అమ్మ గుర్తురాదు, అమ్మ ప్రేమ గుర్తురాదు. వి ఆర్ లవర్స్ అని ప్రేమికులు చెప్పుకోవడానికి క్యాలెండర్లో ఉన్న ఒకే ఒక్కరోజు ప్రేమికుల దినం. ఓ సారీ దినోత్సవం. మనోడు సర్ప్రైజ్ ఇస్తాడో తీసుకుంటాడో చూడాలి మరి. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నుల నాకు చెప్పు మావా. నీరు తప్ప. బాధగా ఉందిరా. నువ్వు అలా బాధపడకరా మావా. ఈ మధ్య అమ్మాయిలకి ఫ్యాషన్ అయిపోయిందిరా. మూడొస్తే ముద్దు, అదే మూడు తప్పితే హ్యాండ్. అందుకనేరా నేను ఈ బాటిల్ నమ్ముకున్నాను. దీనికి నేను హ్యాండ్ ఇచ్చి లేపాలే కానీ ఇది హ్యాండ్ ఇవ్వడానికి దీనికి చేతులు కూడా లేవు బుజ్జి ముండకి. ఈ మందు చేసే మత్తుతో అమ్మాయి చేసే గమ్మత్తు కూడా మర్చిపోవచ్చు మావా. తాగు చెప్తా, తాగు మావా, తాగు.
మనసు ఉంది. హలో, వాట్? అరే ప్రవీణ్, లేవరా. అరే ప్రవీణ్, లేవరా. అరే లేవరా. అమ్మకి బాగాలేదంటరా, అర్జెంటుగా వెళ్ళాలి. హలో, ఏ హాస్పిటల్? ఓకే. సార్, మా మదర్ పరిస్థితి ఎలా ఉంది సార్? మీ మదర్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. షీ నీడ్స్ అన్ ఆపరేషన్. అండ్ బ్లడ్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్లో ట్రై చేసాం కానీ దొరకలేదు. అండ్ మీరు బ్లడ్ అరేంజ్ చేసుకుంటే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సార్, నా బ్లడ్ గ్రూప్ కూడా సేమ్ సార్, నేను ఇస్తా సార్. ఇట్స్ ఫైన్, మీరే అవ్వచ్చు. మిమ్మల్ని స్క్రీనింగ్ పంపిస్తాను. మీ పేరు? రమేష్. రీసెంట్గా బ్లడ్ ఎప్పుడు ఇచ్చారు? 6 months బ్యాక్ సార్. ఈ పాస్ట్ 24 hours మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. సారీ, మీ బ్లడ్ పనికిరాదు. సార్ ఎలా అయినా తీసుకోండి సార్ బ్లడ్, అమ్మ కావాలి సార్. అలా తీసుకోవడానికి కుదరదండి. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు. అయినా పర్లేదు సార్, నాకేమైనా పర్లేదు సార్. సారీ అండి, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. మీరు బయట ట్రై చేసుకోవచ్చు. ప్లీజ్, సారీ. రే, నువ్వు ఎక్కడే ఉండి అమ్మని చూసుకోరా, నేను బ్లడ్ డోనర్స్ కోసం వెళ్ళి చూస్తా. We tried our best. Sorry, she expired. ఆ చేతులతో నేనే చెప్పుకున్నాను. అమ్మ రిపోర్ట్స్లో ఈ లెటర్ దొరికింది మామ.
నాన్న ఎలా ఉన్నావురా? నీతో మాట్లాడాలని నిన్ను చూడాలని ఉంది నాన్న. కాలు కలవట్లేదు, ఒక్కోసారి బిజీ అని వస్తుంది. నాన్న జాగ్రత్తగా చదువుతున్నావు కదా, శ్రద్ధగా చదువుకొని మంచి స్థాయికి రావాలి నాన్న. నువ్వు బాగుంటే అదే చాలురా నాకు. చదువులో పడి తిండి నిద్ర మానకురా నాన్న. చనిపోయిన మీ నాన్న ఆశయం నా ఆశ రెండు నువ్వేరా నాన్న. జాగ్రత్త, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ప్రేమతో అమ్మ. ప్రేమించే వ్యక్తులు పక్కనే ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. అదే వ్యక్తులు దూరమైతే ఉండే బాధ అది అనుభవించేవాడికి తప్ప మరెవరికీ తెలియదు. ఫేస్బుక్లో ఇఫ్ యూ లవ్ యువర్ మమ్ లైక్ కొట్టండి, లవ్ యువర్ డాడ్ లైక్ కొట్టండి అని పోస్టులు పెట్టే వాళ్ళని కొట్టాలి. అసలు లైక్ కొడితే కానీ తెలియదా అండి మీ ప్రేమ? ప్రేమలో ఫెయిల్ అయితే తాగడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిగా ఆలోచించండి. కొన్ని సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తులు దూరం అయితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది అన్నీ మనమే అనుకొని మన కోసమే బ్రతికే మన తల్లిదండ్రులు ఏమైపోతారు? కాస్త ఆలోచించండి. మీ ప్రేమను తెలియజేయడానికి పోయాక ఇన్ ఫౌండ్ మెమరీ ఆఫ్ అని తాజ్మహల్ కట్టించినక్కర్లా. బ్రతికినంతకాలం గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవ్వండి, అది చాలు. దయచేసి అభికి ఇచ్చే టైం మీ పేరెంట్స్కి ఇవ్వండి ప్లీజ్.